రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. తనతో పాటు ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందం ఒడిశాకు వెళ్లి విశాఖ, భువనేశ్వర్ ఇతర ఆసుపత్రుల్లో బాధితులను చేర్పించి చికిత్స చేయించామని పేర్కొన్నారు. కోరమండల్లో ఎక్స్ప్రెస్లో 309 మంది, యశ్వంత్పూర్ రైల్లో 33 మంది ఉన్నారని పేర్కొన్నారు. 2 రైళ్లలో ప్రయాణించిన 342 మందిలో 329 మంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఘటనపై రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం, విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. ముఖ్యంగా కటక్లో కానీ బాలషోర్లో కానీ సోరో అనేటువంటి ఒక ప్రాంతం, అలాగే గోపాల్పూర్ అనేటువంటి ప్రధానంగా ఎక్కడైతే ఈ ప్రయాణికులు ఇంజర్ అయినటువంటి ప్రయాణికుల్ని పెట్టారో ఆ అన్ని హాస్పిటల్స్లో కూడా వారిని కొంతమందిని మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారందరినీ కూడా కలుసుకోవడం, వారి బెటర్ ట్రీట్మెంట్ కోసం కొంతమందిని విశాఖపట్నానికి, అలాగే కొంతమందిని భువనేశ్వర్లో అపోలో హాస్పిటల్ ఉంటే భువనేశ్వర్ అపోలో హాస్పిటల్లో కొంతమందిని కూడా అడ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 ట్రైన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నటువంటి వారు కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేషన్స్లో దిగవలసినటువంటి ప్యాసింజర్స్ కానీ మొత్తంగా మన దగ్గర ఉన్నటువంటి యాజ్ పర్ రిజర్వేషన్ చార్ట్స్ ప్రకారం 309 మంది కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తున్నటువంటి వారు, అలాగే యశ్వంత్పూర్ నుంచి హౌరా వెళ్తున్నటువంటి దాంట్లో 33 మంది యశ్వంత్పూర్ హౌరాలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు, మొత్తం 342 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది.